ఓకే, కైలాష్ నేత గారు విన్నారు బీఆర్ఎస్ బీజేపీలు చెప్పినవి. ముందుగా ఈ ఎన్నికలను మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగానైనా గెలిచి తీరాలి అన్న దాంతో అంటే ఆ వ్యవహారంతో ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, హత్యా రాజకీయాలకు ఇటువంటి వాటికి అధికార దుర్వినియోగం ఒక విధంగా చేస్తున్నారు అనేది కూడా మీ మీద వస్తున్న విమర్శ. ఫస్ట్ ఇది బీఆర్ఎస్ చేసిన విమర్శ చెప్పండి, తర్వాత ఏకగ్రీవాలపైన మాట్లాడుకో. ముందుగా మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, మా ఉద్యమ సోదరుడు విజయ్ గారికి, అదేవిధంగా అల్జాపర్ సీనానికి నమస్కారం. నమస్తే. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేటువంటి ఒక గ్రామ స్వరాజ్యం అనేది మనం నినాదం వింటున్నాం. ఎందుకు? గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు, పట్టణాలతోటే జిల్లాలు, జిల్లాలతోనే రాష్ట్రం, రాష్ట్రంతోనే దేశం. సో ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి 100% జరగాల్సినటువంటి అవసరం ఉండే. సరే, దురదృష్టవశాత్తు దానికి కొన్ని కారణాల వల్ల ఆగిపోయినాయి. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయించాల్సిన నిధులు, ఇవన్నీ కలిస్తేనే గ్రామంలో ఉండేటువంటి ప్రజలకు, ఎందుకంటే ఎమ్మెల్యే అనేది కొన్ని సమస్యలే తీరుస్తారు, ఎంపీ గారు అయితేనేమో అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు, మినిస్టర్లు అయితేనేమో వాడికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వస్తుంటారు. కానీ గ్రామంలో ఉండేటువంటి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు గ్రామాలని కంటి కనురెప్పలా కాపాడుకొని ప్రజలకు ఏం కావాలనో వాటినన్నిటి కూడా ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా తీర్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవాళ గ్రామ స్వరాజ్యం విలసిల్లాలంటే 100% గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు. అయితే ఇవాళ ఏకగ్రీవం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఏకగ్రీవం అనేది ఈనాటిది కాదు, గతంలో సాంప్రదాయం ఉన్నది. ఈ సాంప్రదాయ పరంపర ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ చేస్తారు. బండి సంజయ్ గారు కూడా కేటాయించారు, ఏకగ్రీవం చేస్తే 10 లక్షలు ఇస్తామని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, ఆ గ్రామానికి 25 లక్షలు, మేజర్ అయితే 30 లక్షలు, మామూలు అయితే 25 లక్షలు ఇస్తాం, ఆ గ్రామ అభివృద్ధి కోసం వ్యతిరేకంగా. సో ఇవన్నీ కూడా ఎన్నికల ఖర్చు నివారించడానికి జరిగినటువంటి ఒక ప్రయత్నం. అయితే దురదృష్టవశాత్తు అక్కడక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, అది ఏ పార్టీలో ఉండనివ్వండి, వాళ్ళంతా కొంత ఆధిపత్యం చూపించుకోవాలా, తమ పెత్తనం కొనసాగాల, లేకపోతే ఈ మా చేతుల్లో ఈ గ్రామం ఉందని గొప్ప కోసం పోయేది తప్ప ఆ పైసా లాభం ఉండదు అది వాళ్ళకు. ఎందుకంటే గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే చాలా తక్కువ. ఆ నిధులలో మన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కలిపితేనే తప్ప గ్రామాలు నడవవు. మనం చూసాం, గతంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు 900 కోట్లు అప్పు పెట్టిపోతే గ్రామ పంచాయతీ బిల్లులు మేము చెల్లించుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఇవాళ అరాచకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను ఏమంటున్నానంటే, అక్కడ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి సంఘటనలో జరిగిన దాన్ని ఎవరైనా మనం బాధపడతాం, కానీ దౌర్జన్యం గురించి లేదా అరాచకం గురించి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసిన అరాచకం గురించి ప్రపంచం అంతా చూసిందే వాళ్ళని, అందుకే ఓడగొట్టిండ్రు. ఇప్పుడు పట్టపగలు మంతల్లో 2 అడ్వకేట్లను చంపిన చరిత్ర వాళ్ళది. అనేక మంది గుండాలు, రౌడీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాఫియాగా మారి హైదరాబాద్లో 100 కోట్లు దోచుకొని, భూములు దోచుకొని వాళ్ళ పక్షాన ఉన్నారు. ఇవాళ వారు గురిగింజ నీతులు చెప్తే సమాజం నమ్మదు. నేనేమంటున్నానంటే, జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థులు లేరు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి దిక్కు దివానం లేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఒకరిద్దరు అభ్యర్థులు పోటీ పడి మాకే అంటే పోటీ నడుస్తూ ఉంది. అనేక చోట్ల నలుగురు ఆశిస్తా ఉన్నారు. అందువల్ల ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అసలు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ లేరంటారు జనాలు. నేనేమంటున్నా, మీరు ఒకటి జోష్ణ గారు మరొక మాట మనం చేస్తున్నాం, మన ఎన్నికలప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు ఎన్నికల తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే, కైలాష్ గారు డెఫినెట్ గా కాంగ్రెస్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో బలం ఉంది, అది ఎవరైనా ఒప్పుకుంటారు. అట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ కు లేరని అంటే, బీజేపీకి సంబంధించి దెర్ ఇస్ నో డౌట్, నగరాలకు పట్టణాలకు వీటికి సంబంధించి వాళ్ళకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇటు పల్లెల్లో కూడా ఏ విధంగా వస్తోంది అని చూస్తూ ఉన్నాం. ఇది ఒక పార్టీ, అక్కడ కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుంది, 2 పార్టీలకు ఉండదు అని చెప్పేసి ఏ విధంగా మీరు అంచనా వేస్తున్నారు? ఓన్లీ మీలో మీకే పోటీ అనేటువంటిది. జోష్ణ గారు, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మాట చాలా చోట్ల ఇప్పుడు నల్గొండ జిల్లాలో మీరు హెచ్ఎంటీ కెమెరా పట్టుకొని మనం పోదాం, చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ చెతికిల పడ్డది, అభ్యర్థులు లేరు. నేను చెప్పే మాట సత్యం. ఇది కావాలని రాజకీయ దురుద్దేశంతో మీరు కావాలంటే చెక్ చేయండి, మీకు సంబంధించిన కెమెరామెన్ చేయండి. అన్ని చోట్ల 90% కాంగ్రెస్ లోనే ఉన్నారు. రెండో విషయము, వాళ్ళు అనేక చోట్ల బీజేపీతో పొత్తు పెట్టుకురండి, బీజేపీ అన్ని గ్రామాల రండి, నేను చూపిస్తా. చాలా చోట్ల బీజేపీకి అవకాశం వాళ్ళు పోటీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు? అవకాశాలు అక్కడ ప్రజలు ఇవ్వలేరు, తర్వాత సంక్షేమ కార్యక్రమాల గురించి వాళ్ళు ఏం చెప్పలేరు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు, కొత్త ఇండ్లు ఇవ్వలేరు, ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలేమన్నటువంటి బాధతోటి వాళ్ళు ముడుచుకున్నారు. నేనేమంటున్నానంటే, ప్రజాస్వామ్యం గురించి ఇన్ని గొప్పలు చెప్పిన మీకు అభ్యర్థులు దొరుకుతలేరు. కాబట్టి మా మీద నిన్న ఆరోపణలు చేసి ఏ రకంగానైనా మేము గిచ్చిగా అయ్యం పెట్టుకుంటా అంటే అది పెట్టుకోండి. మీరు చేసినటువంటి అరాచకాల గురించి మనం చర్చించాలంటే ఆ రోజు ప్రజాస్వామ్యంలో కైలాష్ గారు అంటే ఇవి లెక్కకు చాలా 1, 2 కేసులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. బీఆర్ఎస్
కాంగ్రెస్ పొత్తుతోని కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ బీజేపీ అంటే అక్కడ సర్పంచ్ అనేది ఒక ఇండివిజువల్గా ఆ గ్రామానికి సంబంధించే ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ఆయనకు సపోర్ట్ చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా దట్ కైండ్ ఆఫ్ పొత్తులు పల్లెల్లో కనిపిస్తున్నాయి. మీకు అర్థమైంది? ఈవెన్ కాంగ్రెస్ బీజేపీకి సంబంధించి కూడా అక్కడ ఒక గ్రామంలో కలిసి వెళ్ళిన కథనం మొన్న చూసాం. అంటే ఇక్కడ పై స్థాయి నుంచి రాకపోయినా గ్రామాలు డిసైడ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా? సో దాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోలేమో అని అంటున్నా. బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తున్నాయని. జోష్న గారు, వాస్తవంగా మనకు గుర్తులకు అతీతంగా జరుగుతాయి. పల్లెల్లో వాస్తవంగా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. నిన్నటిదాకా ఉన్నోళ్ళు ఇవాళ ఇడిపోవచ్చు, మళ్ళీ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలిసిపోతారు. కాకపోతే అక్కడ ఒకవేళ మంచి అభ్యర్థి ఉన్నాడు అనుకో, పార్టీ చూడం. నిజమే, నేను కూడా ఒప్పుకుంటా, దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఒక ప్రజల కోసం పనిచేసేవాడు, ప్రజలకు దాన ధర్మాలు చేసేవాడు, ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఈయన ఆదుకుంటాడు, ఈ ప్రజల కోసం ఈ పని చేస్తాడు, తనకు ఆస్తులు లేకపోయినా అభిమానంతో ప్రజల కోసం పనిచేసే నాయకుడు అనుకోని డబ్బు లేకున్నా గెలిపిస్తారండి. చాలా చోట్ల ఇవి జరుగుతాయి. కానీ ఈ గలీజ్ కల్చర్ని తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అండి. 1000 కోట్లు ఎక్కడ ఎన్నికలు వచ్చినా సమాజాన్ని మొత్తం చీల్చి, డబ్బులు పంచి, మాంసాలు ఇచ్చి, ఇంటింటికి కోళ్లను కోసి దుర్మార్గ రాజకీయాలని తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్టైన్ చేసింది వాళ్ళు. ఎమ్మెల్యేల కొనుగోలు 42 మందిని ఎమ్మెల్సీల కొనుగోలు చేసి ఇవాళ వీళ్ళు మాట్లాడుతారు, ఏమండి సర్పంచులు ఏమవుతారు, వీళ్ళు ఏమవుతారు. వీటి గురించి మనం మాట్లాడితే ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలను కలుషితం చేసి, దుర్మార్గమైనటువంటి వ్యవహారాలను చేసి, పోలీసు వాళ్ళని మొత్తం పెట్టి ఎక్కడికక్కడ మునుగోడు ఎన్నికలు ఏం జరిగింది? తొక్కుకుంటూ వచ్చినారు, తొక్కుకుంటూ గ్రామాన భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ వీరు మరి భగవద్గీత రామాయణ శ్లోకాలు చెప్తున్నారండి బీఆర్ఎస్ పార్టీ. ఇది ప్రజలు నమ్మరండి. ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు చూడండి, విద్య కోసం ముఖ్యమంత్రి గారు ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి 10 రూపాయలు మాట్లాడుకుందాం. కైలాష్ గారు, గ్రామాలలో జోష్ గారు ఒక్క మాట చెప్తున్నా, గ్రామాలలో 100% మంచి వాతావరణం ఉండాలి. కులాల మతాలకు వర్గాలకు అతీతంగా అభ్యర్థులు వాళ్ళు ఏ పార్టీ చెందినా గెలిచేటువంటి అవకాశం ఉంటే గెలిపిస్తారు. దాంట్లో ఏమన్నా లేదు. ఓకే.